చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కనుపాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న
కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికేగాంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా చిత్తూరు జిల్లా సింహం నారావారిపల్లె ముద్దుబిడ్డ నారావారి కుటుంబం గజసింహం మా అభిమాన నాయకుడు ఆరాధ్య దైవం చిత్తూరు పార్లమెంటు నగరి నియోజకవర్గంలోని నిజ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ దేవ సమానులు, అతి ముఖ్యంగా నగరి మున్సిపాలిటీలోని రామానుజం చలపతి అనే నాకు, లతా ఉమాపతి అనే తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్కు దైవ సమానులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని 75 సంవత్సరాలు జీవించి 150వ జన్మదినం కూడా జరుపుకోవాలని మా నగరి గ్రామ అధిదేవత సామాలమ్మను నేను మనస్ఫూర్తిగా ప్రార్థించి కోరుకుంటున్నాను. చంద్రన్న, మీరు జీవితకాలం చల్లంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి ప్రతీకగా మార్చాలి, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రంలాగా ఏ రాష్ట్రం లేదని
ప్రపంచంలోని ప్రజలందరూ చెప్పుకునేలా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు తీర్చిదిద్దాలి. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని మేము చాలా కోలాహలంగా ఒక పండగలాగా జరుపుకున్నాము. ఈరోజు మేము మా 1వ వార్డు నుంచి నగిరి పట్టణంలోకి ర్యాలీగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ స్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక అద్వితీయమైన నాయకుడిని మాకు ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాం. నగిరిలో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది అంటే అందుకు అతి ముఖ్య కారకులు నగిరి ఎమ్మెల్యే ఎవరు అని నిర్ణయించే ఓటు బలమున్న మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన శ్రీ పాకా రాజా గారు ప్రధాన కారకులు. శ్రీ పాకా రాజా గారే ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని పూనుకొని మొదటి అడుగు వేసి ధైర్యంగా నగిరిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించారు. ఈ శుభ సందర్భంలో ఆయనకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం అయిందని, అభివృద్ధి సర్వనాశనం అయిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కనుకనే అభివృద్ధి అంటే అందుకు చిరునామా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని దిగ్విజయంగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎవరు ఊహించినంతగా పరుగులు వేస్తోంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఒక శోచనీయ విషయం ఏమిటంటే, నా జీవిత కాలంలో నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత నేను చాలామంది ఎమ్మెల్యేలు చూశాను. మా నగిరికంటూ మంచి చేసిన ఎమ్మెల్యే ఒక్కరంటే ఒక్కరు లేరు. మా నగిరిలో డిగ్రీ కాలేజీ, అది ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ అయిందే తప్ప మా నగిరిలో ఎటువంటి అభివృద్ధి లేదు లేదు లేదు. శోచనీయం ఏమిటంటే, పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ముసుగులో మా నగిరిలో గ్రావెలు, ఇసుక, కంకర, ఎర్రచందనం, గంజాయి, సారాయి ఇటువంటి వాటి ద్వారా అక్రమ అవినీతి సంపాదన చేసుకునే ఆలోచనలోనే ప్రజాప్రతినిధులు వచ్చారే తప్ప నగిరిని అభివృద్ధి చేయాలని ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. మేము నగిరిని డెవలప్ చేశాము, మేము అది చేశాము, ఇది చేశామని ప్రగల్భాలు పలికే వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి, కాణిపాక గుడిలో వచ్చి ప్రమాణం చేయండి, మేము నగిరిని ఈ విధంగా డెవలప్ చేశాము, మేము ఎటువంటి అవినీతి చేయలేదు, మేము ₹1 కూడా సంపాదించుకోలేదు, మేము మమ్మల్ని మించిన నీతిపరులు ఎవరు లేరు అని వచ్చి కాణిపాక గుడిలో ప్రమాణం చేయండి. నేను నగిరి బిడ్డనే, నగిరిలో పుట్టినాను, నగిరిలో పెరిగినాను, డ్రాయర్ లేకుండా చంటిబిడ్డగా పుట్టినాను, డ్రాయర్ అయ్యి ఇప్పుడు ప్యాంట్ అయ్యి రేపో మాపో కాట్లో కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నేను చెప్తున్నాను, మాకి నగిరికి ఏ ఎమ్మెల్యే మంచి చేసిన వాళ్ళు కాదు. ఒక్క దొరసామరాజు గారు మాత్రమే నగిరిలో సిమెంట్ రోడ్లు వేశారని చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు బలిసి వాళ్ళు ఎదిగారే తప్ప మా నగిరిని బలవనీయలేదు, మా నగిరిని ఎదగనీయలేదు. ప్రస్తుతం ఇంకోటి ఏం చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నాయకుడు? తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని తెలుగుదేశం జెండాలు పట్టుకొని జై తెలుగుదేశం, జై జై చంద్రన్న అంటూ మేము ఈరోజు పండుగ చేసుకున్నాం. ఇది చూసిన నగిరి ప్రజలందరూ కూడా నగిరిలో తెలుగుదేశం పార్టీ ఇలా ఉంటుంది అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, నేను లతా 1997 నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాము, పార్టీ జెండా మోసాము, 1వ వార్డులో సైకిల్ గుర్తు పైన ఓటు వేశాము, ఓట్లు వేయించాం. అందుకే అడుగుతున్నా, నేను ఓట్లు వేయించే వాళ్ళము, ఓట్లు వేసేవాళ్ళం మేము, పార్టీ కోసం కష్టపడే వాళ్ళం మేము, పదవులు ఆశించిన వాళ్ళం మేము, ఎటువంటి కాంట్రాక్ట్లు ఆశించిన వాళ్ళం మేము, తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులుగా చెప్తున్నాను. నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పార్టీ కోసం మేము ప్రాణం ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎవడైనా వాడెవ్వడైనా చిన్న చెడ్డ పేరు తెస్తే జరిగేది వేరు.
తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా, వీర సైనికునిగా, చంద్రన్న భక్తునిగా నేను హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే పనులు చేయండి. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెచ్చే పనులు చేయండి. ఎంతసేపు గ్రావెల్ అమ్ముకుంటామా, కంకర అమ్ముకుంటామా, సారాయి అమ్ముకుంటామా, గంజాయి అమ్ముకుంటామా, ఎర్రచంద్రం అమ్ముకుంటామా, గుట్టలు దోచుకుందామా, చెరువులు దోచుకుందామా, ఇటువంటి ఎర్రి పువ్వు పనులు చేసి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ చెడ్డ పేరు తెస్తే వాడు ఎవడైనా, వాడు ఎటువంటి లాడు లబకదాసైనా అడుగుతాన్రా, అడుగుతా, నిలదీస్తా, ప్రశ్నిస్తా, విమర్శిస్తా, టార్గా చించేస్తా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపున ఈ క్షణం వరకు ఏ రకంగానూ మేము లాభపడలేదు. నేనైనా, లత అయినా, నా 1, 3వ వార్డులోని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ గత 24 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నామే తప్ప పార్టీ నుంచి ఎటువంటి లాభము మేము పొందలేదు. ఇదివరకు నేను చాలాసార్లు అడిగాను, నగిరి మున్సిపాలిటీ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే నగిరిలో తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టలను పెంచుతానని, చంద్రబాబు నాయుడు గారు సైతం తెలుగుదేశం పార్టీ అంటే నగిరిలో లాగా ఉండాలని చెప్పే విధంగా నేను తయారు చేస్తానని చాలాసార్లు చెప్పా. కానీ ఆ పదవి ఇవ్వలే. ఎందుకంటే మేము ఎటువంటి అవినీతి చేయము, అక్రమ వ్యాపారాలు చేయము, ఇసుక దోచుకోము, కంకర అమ్ముకోము, గ్రావల్ని సరఫరా చేయము, గంజాయి స్మగ్లింగ్ చేయము, ఎర్రచందనం అమ్ముకోము, ఎటువంటి వెధవ పనులు చేయము. వెధవ పనులు చేయము కాబట్టే మాకు ఎటువంటి పదవులు ఇవ్వలేదు. మీరేంద్రా పదవులు ఇచ్చేది? చంద్రబాబు నాయుడు గారి గుండెల స్థానం సంపాదించాం, అంతకన్నా మాకు పదవి ఎక్కర్లా. మరో చెప్తున్నాను, నగిరిలో తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు కానీ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవడు నడుచుకున్నా చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తా. అదే సమయంలో ప్రతిపక్షం వారికి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు, తెలుగుదేశం పార్టీని విమర్శించేటప్పుడు ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి. ముఖ్యంగా రోజా, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, నువ్వు నగిరికి ఏం చేశావో ఒక్కసారి నీ గుండెల మీద చేసుకుని చూడు. సినిమా నటిగా ఉన్న నువ్వు ఈరోజు రాజకీయ నాయకురాలుగా ఎదిగి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావంటే అది చంద్రబాబు నాయుడు గారు నీకు వేసిన భిక్ష. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని దైవంగా పూజించవలసిన పని లేదు, గురువుగా భావించవలసిన అవసరం లేదు. కానీ విమర్శ చేసేటప్పుడు సద్విమర్శలు చేయి. తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ని కానీ, ఇతర నాయకుల్ని కానీ విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేయి. ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజు నేను నిన్ను విమర్శించలే. ఇక మీదగా నా నోరు ఉంది కదా, నేను పెద్ద యాక్ట్రెస్ కదా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లాడు లబకదాసు కదా అని చెప్పి నోరు గన్న పారేసుకున్నావో, నేను నోరు తెరిస్తే 100 రోజాలకు సమానం. అవసరమైతే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వచ్చి రోజా తేల్చుకుందామని సవాల్ విసిరే దమ్ము, ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీ వీర సైనికుడిని, మా చంద్రన్న భక్తుడిని విమర్శలు చేయి. కాదని చెప్పడం లేదు, వద్దని చెప్పడం లేదు. కానీ ఆ విమర్శలు సహేతుకంగా, సద్విమర్శలుగా ఉండాలి, పార్టీ పరంగా ఉండాలి, పాలనాపరంగా ఉండాలి. వ్యక్తిగతంగా వద్దు. వ్యక్తిగతంగా నువ్వు విమర్శలు చేస్తే ఇకపై నేను విమర్శలు చేస్తా. నీకే పార్టీలో ఏ పదవి లేదు, నువ్వేంద్రా నా గురించి మాట్లాడేదంటావేమో. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే పదవి కన్నా మించిన పదవి ఉండదు. అందుకు కౌన్సిలర్ కావాల్సిన పనిలే, ఎమ్మెల్యే కావాల్సిన పనిలే, ఎంపీ కావాల్సిన పనిలే, మినిస్టర్ కావాల్సిన పనిలే. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, చంద్రన్న అభిమాని, చంద్రన్న భక్తుడు, ఈ 3 పదవులు చాలు. ఈ 3 పదవులు ఇచ్చిన అర్హతతో నిన్ను చీల్చి చెండాడతా. ఖబర్దార్, నోరు ఉందని కదా అవాకులు చెవాకులు ఇక మీదట పేలావో, నేను చేసే సద్విమర్శలకి నువ్వు ఏ రకంగానూ సమాధానం చెప్పలేవు. మరలా చెప్తున్నా, ఇకపై నేను నోరు తెరుస్తా. నేను నోరు తెరిచి నీ విమర్శలకు కనుక కౌంటర్ ఇస్తే
నువ్వు నోరు తెరవలేవు. ఎందుకంటే నేను 100 రోజాలకు సమానం. గుర్తు పెట్టుకో. ఇకపై మా తెలుగుదేశం పార్టీని కానీ మా చంద్రన్నని కానీ విమర్శించేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి విమర్శ చేయమని ఈ సందర్భంగా నీకు సలహా ఇస్తున్నాను. అర్థమైందా రోజా? జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై జై చంద్రన్న, జై జై జై. నిన్న పేదవడన్న ముందడుగై